హాయ్ ఫ్రెండ్స్, నేనండి గబ్బర్ని. ఓరనియో అక్కడ ఏం వెళ్తుంది అనుకున్నాను. తాటిపల్లి అండి. తాటిపల్లి ఇప్పుడే నేను జస్ట్ ఇలా చూస్తుండగా రాలేయండి. ఇవి పట్టుకొచ్చి కాల్చి తింటే ఏమో ఉంటుందండి. బాగా కాలిస్తే దీంట్లో తేనెలా కారుతుందండి, భలే ఉంటాయండి. అందులోని నల్ల తాటికాయలు కదండి, ఏమో ఉంటాయి. ఇవి పూర్వకాలంలోని ఇవి బాగా తినేవారండి కాయల్ని, ఈ తాటికాయలని. అప్పుడు ఆహార ధాన్యాల కొరత ఉండేది కదా, ఆహార ధాన్యాల కొరత తీర్చుకోవడానికి ఈ తాటిపళ్ళు, దుంపలు ఎక్కువ ఆహార ధాన్యాల కింద తీసుకునేవారండి మన వాళ్ళు. ఈ తాటి చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. తాటికాయల వల్ల ఇవి తాటి చెట్లు ముందరగా ఫస్ట్ గెల్ల వచ్చినప్పుడు కళ్ళు గీస్తారండి. చిన్న గెల్ల వచ్చినప్పుడు ఆ కళ్ళు ఆరోగ్యం అండి ఒంటికి. దాని తర్వాత కొంచెం కాయలు ఎదిగిన తర్వాత తాటికాయలు కొట్టుకొని తింటారండి. గుంజు అవి కూడా బాగుంటాయి. తర్వాత నెక్స్ట్ రాలిపోతున్న తర్వాత పండగ రాలిపోతే ఇగో ఇలాగా కాల్చుకొని తింటారండి. కాల్చుకొని తింటారు, పచ్చివి తింటారు. నెక్స్ట్ తాండ్ర కూడా చేస్తారండి. తాటి తాండ్ర, ఈ మామిడి తాండ్ర అది తెలిసి ఉంటుంది మీకు, తాటి తాండ్ర తెలీదు. మామిడి తాండ్రలాగే ఉంటుంది తాటి తాండ్ర కూడా. తాటి బెల్లం ఇలాగా తయారు చేస్తారు, తాటి బెల్లం కూడాను. చాలా బాగుంటాయండి. ఇది ఇడ్లీ కాల్చుకొని తింటే ఉంటుందండి, అమృతం తిన్నట్టే ఉంటుందండి. ఈ కాయలు అంత బాగుంటాయి. ఎప్పుడన్నా మీరు తినకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. పల్లెటూరులో తెలుసండి ఇవి బాగానే, కొంచెం సిటీ వాళ్ళకి తెలీదు. పల్లెటూరులో కూడా ఇప్పుడు జనరేషన్కి తెలియదు, ముందర జనరేషన్లో బాగా తెలిసినయా. ఇప్పుడు దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. చూసిన వాళ్ళు చూసినట్టు పోకుండా ఒక లైక్ వేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ అండి. చూడండి ఎలా కలుతున్నాను. ఓకే, బాయ్ అండి.